హలో కొలీగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను మీ టీచర్ అవ్వబోతున్నాను అనమాట. వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా రెస్టారెంట్ కాంపోనెంట్స్ గురించి. సో బేసికలీ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఆల్ ద వే టు ద ఇన్పుట్స్ అండ్ కొంచెం ఎక్కువ కూడా. ట్రస్ట్ మీ, ఇది చాలా కాంప్లెక్స్గా అయితే ఉండదు. సో అన్నిటికంటే ముందుగా మనం బిగిన్ చేయాలి కాబట్టి గోయింగ్ టు బిగిన్ విత్ ద రెడ్ స్టోన్. సో లెట్ మీ సే, సో రెడ్ స్టోన్ అనేది ఇలాగ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ప్లేస్ చేయాలంతే. సో రెడ్ స్టోన్ బేసికలీ 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి రెడ్ స్టోన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఇంకా ఆఫ్ చేస్తే. సో బేసికలీ రెడ్ స్టోన్ సో బేసికలీ రెడ్ స్టోన్ 2 ఇన్పుట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో మన రెడ్ స్టోన్ టార్చ్ మనం కనుక రెడ్ స్టోన్ని ఆన్ చేస్తే ఇది హోల్ వే అప్ టు 15 బ్లాక్స్ వరకు ట్రావెల్ చేయగలదు. యాజ్ యూ కెన్ సీ 15th బ్లాక్ వరకు వచ్చేసింది, 16th బ్లాక్లో ఆఫ్ అయిపోయింది. సో ఒక రెడ్ స్టోన్ లైన్ అనేది టోటల్ ఆఫ్ 15 బ్లాక్స్ వరకు వెళ్ళగలదు, దాని లెంత్ అనమాట మ్యాక్సిమం. సో లెట్ మీ ఆఫ్ దిస్ అండ్ మీరు ఒకవేళ చూసినట్లయితే రెడ్ స్టోన్ మనం ఏ డైరెక్షన్లో అయినా తిప్పచ్చు. యాజ్ యూ కెన్ సీ నేను లెఫ్ట్ రైట్ అని వెళ్ళచ్చు. అండ్ ఆల్సో రెడ్ స్టోన్ 1 బ్లాక్ పైకి వెళ్ళగలదు. ఇట్ కాంట్ గో 2 బ్లాక్స్. ఇలాంటివి జరగదన్నమాట. కాకపోతే ఇది 1 బ్లాక్ పైకి వెళ్ళగలదు, 2 బ్లాక్స్ వెళ్ళలేదు. నో లెట్ మీ టీచ్ యూ సంథింగ్. ఇప్పుడు రెడ్ స్టోన్ గురించి మొత్తం చెప్పేసిన తర్వాత ఇప్పుడు మనం వద్దాం ద పవర్డ్ బ్లాక్ గురించి. సో ద పవర్డ్ బ్లాక్ అంటే ఇప్పుడు మనం కనుక రెడ్ స్టోన్ ఆన్ చేసామనుకో, ఈ లైన్ కనుక డైరెక్ట్ ఈ బ్లాక్లోకి వెళ్ళింది అనుకో, ఈ బ్లాక్ అనేది చార్జ్డ్ అయిపోతుంది అనమాట. సో బేసికలీ దిస్ ఈస్ చార్జ్డ్ ఇప్పుడు. సో దేర్ఫోర్ దీనికి అటాచ్ చేసిన ఏ రెడ్ స్టోన్ కాంపోనెంట్ అయినా ఆన్ అవుతుంది. సో లెట్ మీ షో యూ. సో నేను కనుక దీన్ని ఆన్ చేశాను అనుకో, ఈ బ్లాక్ అనేది చార్జ్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్ అంతా చార్జ్ అయిపోతుంది. దేర్ఫోర్ దీనికి అటాచ్ అయిన బ్లాక్స్ అన్నీ గ్లో అవుతుంది. యాజ్ యూ కెన్ సీ దీనికి అతుక్కున్న బ్లాక్స్ అన్ని గ్లో అయ్యింది. అండ్ ఆల్సో మనం కనుక ఒకవేళ రెడ్ స్టోన్ కానీ ఒక బ్లాక్ పైన నుంచి వెళ్తుందంటే ఆ బ్లాక్ కూడా ఛార్జ్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ ఈ బ్లాక్ పైన వెళ్తుంది కాబట్టి ఈ బ్లాక్ ఛార్జ్ అయిపోయింది. అండ్ దెన్ ఇవన్నీ గ్లో అవుతుంది. అండ్ ఆల్సో సీ, సో ఈ రెడ్ స్టోన్ కానీ ఈ బ్లాక్ పైన వెళ్తుంది కాబట్టి అండ్ స్టోన్ కూడా ఛార్జ్డ్ అయిపోయింది. సో కాబట్టి దీనికి అటాచ్ చేసి ఏ బ్లాక్ పెట్టినప్పుడు గ్లో అవుతుంది అనమాట. ఓకే, ఐ గెస్ ఇది ఇంత కాంప్లికేటెడ్ కాదు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ దెన్ దిస్ బ్లాక్, ఇది రెడ్ స్టోన్ బ్లాక్ అనమాట. జస్ట్ లైక్ ఐరన్ బ్లాక్ ఇంకా డైమండ్ బ్లాక్ లాగా ఇది ఒక రెడ్ స్టోన్ బ్లాక్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్లాక్ ఒక ఛార్జ్డ్లో ఉంటుంది. దీనికి అటాచ్ అయ్యింది ఏ బ్లాక్ ఛార్జ్డ్ కాదనమాట. అంటే దీని కింద ఈ బ్లాక్ అటాచ్ అయింది కదా, ఇది ఛార్జ్డ్ కాదు. ఓన్లీ దిస్ బ్లాక్ ఈస్ ఛార్జ్డ్ అనమాట. సో బేసికలీ దీనికి అటాచ్ చేసి ఏ బ్లాక్ పెట్టా కూడా అది గ్లో అవుతుంది, లైక్ రెడ్ స్టోన్ అవుట్పుట్ ఇస్తుంది. సో బేసికలీ ఇది ఆఫ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు మీరు ఆఫ్ చేయలేదు రెడ్ స్టోన్ బ్లాక్ని. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకునేది రెడ్ స్టోన్ ఇన్పుట్స్ గురించి. సో మన దగ్గర ఉండేది 1 2 3 4 5 6 7 8 9 ఇన్పుట్స్ ఉన్నాయి. సో 9 ఇన్పుట్స్లో మన ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి రెడ్ స్టోన్ టార్చ్. సో రెడ్ స్టోన్ టార్చ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అనమాట. సో బేసికలీ మీరు దీన్ని ఎలా ఏం చేసా కూడా ఇది ఆన్లోనే ఉంటుంది. సో మీరు దీని చుట్టూ ఎలాంటి వైరింగ్ పెట్టా కూడా ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, ఆఫ్ అవ్వదు. బట్ బేసికలీ దీన్ని ఆఫ్ చేసేదానికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రెడ్ స్టోన్ టార్చ్ పెట్టిన వెంటనే ఈ రెడ్ స్టోన్ టార్చ్ మాత్రం యాక్టివేటెడ్లో ఉంటుంది. ఇది దేనిపైన అయితే ఉందో ఇది ఈ బ్లాక్ అయితే యాక్టివేటెడ్ కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ బ్లాక్ ఉంది కదా, లైక్ ఇది ఇప్పుడు నార్మల్ బ్లాక్ అనమాట. దీనిపైన రెడ్ స్టోన్ టార్చ్ పెట్టా కూడా ఇది నార్మల్ బ్లాక్ లాగే ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఛార్జ్డ్ బ్లాక్ ఉంది కదా, ఛార్జ్డ్ బ్లాక్ లాగా అయితే వర్క్ చేయదు ఇది. బట్ దీనిపైన ఒక బ్లాక్ పెట్టచ్చు మనం. దీనిపైన పెట్టిన బ్లాక్ అయితే ఛార్జ్డ్ బ్లాక్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఇప్పుడు ఛార్జ్డ్ బ్లాక్ అనమాట. ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒకవేళ మీరు కనుక రెడ్ స్టోన్ టార్చ్ను ఆపాలనుకున్నారనుకోండి,
మీరు దాని కింద ఉండే అంటే దానికి అటాచ్ అయ్యి ఉండే బ్లాక్ని కనుక మీరు కనుక రెడ్ స్టోన్ సిగ్నల్తో డైరెక్ట్గా ఛార్జ్ చేస్తే రెడ్ స్టోన్ సిగ్నల్ అనేది ఆగిపోతుంది. యాజ్ యూ కెన్ సీ కింద ఉండే బ్లాక్ని ఛార్జ్ చేశాను కాబట్టి రెడ్ స్టోన్ సిగ్నల్ ఆగిపోయింది. అండ్ మీరు చూస్తున్నట్లయితే కింద ఉండే బ్లాక్ ఛార్జెడ్ కాదనమాట, కాబట్టి కింద ఉండే ల్యాంప్ ఎలగట్లేదు యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. బట్ దీనివల్ల పైన ఉండేది వెలుగుతుంది, ఎందుకంటే పైన ఉండే బ్లాక్ ఛార్జ్డ్ అవుతుందని నేను ఇంతకుముందే చెప్పాను. సో ఇది ఛార్జ్డ్ ఉంది కాబట్టి నేను కనుక దీనిపైన ఎలాంటి రెడ్ స్టోన్ టార్చ్ పెట్టా కూడా ఇది ఆఫ్ అయిపోతుంది. యాజ్ యూ కెన్ సీ రెడ్ స్టోన్ టార్చెస్ అంతా ఆఫ్ అయిపోయింది. దేర్ వి గో. దీన్ని ఛార్జ్ చేశాను కాబట్టి పైన ఉండేది ఆఫ్ అయిపోయింది. ఇది ఆన్లో ఉంది కాబట్టి పైన ఉండేది ఆఫ్ అయిపోయింది. ఇది కొంచెం కాంప్లికేటెడ్, కాకపోతే అర్థం చేసుకునే చాలా ఈజీగా ఉంటుంది. సో బేసికలీ కొంచెం షెట్ డ్యామేజ్ అయిపోయింది. సో బేసికలీ కొంచెం ఇలాంటి స్ట్రక్చర్ని వాడుకొని మీరు రెడ్ స్టోన్ టవర్ అప్ చేయొచ్చు లైక్ దిస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కింద ఉండేది ఛార్జ్డ్లో ఉంది కదా, కాబట్టి పైనుండే బ్లాక్ ఛార్జ్ అవుతుంది, పైనుండే రెడ్ స్టోన్ టార్చ్ని ఆఫ్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు నార్మల్ బ్లాక్ అనమాట, పైనుండేది ఆన్లో ఉంది, దానివల్ల పైనుండే బ్లాక్ ఛార్జ్డ్ అయిపోయింది అండ్ దెన్ ఆన్లో ఉండేది ఆఫ్ అయిపోయింది. నేను ఇప్పుడు కనుక ఈ కింద ఉండే రెడ్ స్టోన్ టార్చ్ యొక్క బ్లాక్ని కనుక ఛార్జ్ చేశాను అనుకోండి లైక్ దిస్. సో ఇప్పుడు ఈ బ్లాక్ ఛార్జ్ అయిపోయింది. లెట్ మీ షో యూ హౌ. సో ఇప్పుడు ఈ బ్లాక్ వెలుగుతుంది, ఎందుకంటే ఈ బ్లాక్ అయితే ఛార్జ్డ్ అయిపోయింది కాబట్టి రెడ్ స్టోన్ ల్యాంప్ అనేది వెలుగుతుంది అటాచ్ అయ్యి ఉండేది కాబట్టి. సో ఈ బ్లాక్ ఛార్జ్ అయిపోయింది కాబట్టి రెడ్ స్టోన్ టార్చ్ ఆగిపోయింది, పైన ఉండేది వెలుగుతుంది అంతే, దానిపైన ఉండేది ఆఫ్ అయిపోతుంది, దానిపైన ఉండేది వెలుగుతుంది, కాబట్టి పైన ఉండే ల్యాంప్ అయితే వెలుగుతుంది అనమాట. టు బి హానెస్ట్ నేను టీచింగ్లో కొంచెం డల్గా ఉంటాను, చాలా స్పీడ్గా చెప్తాను, నర్వస్గా ఉంది కాబట్టి వాట్ ఎవర్. సో నెక్స్ట్ వచ్చేసి ద లివర్. లివర్ ఎలా పనిచేస్తుందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనమ్మ లివర్ ఎక్కడ పెట్టింది. సో యాజ్ ఐ షోడ్ యూ ఎర్లియర్, లివర్ జస్ట్ ఆన్ చేసేదానికి ఆఫ్ చేసేదానికి పనిచేస్తుంది. దీన్ని మనం 4 సైడ్స్ నుంచి కూడా అటాచ్ చేయొచ్చు లైక్ దిస్. నేను మీకు ఛార్జ్డ్ బ్లాక్ గురించి చెప్పాలంటే లీవర్కి ఒకవేళ లీవర్ ఏ బ్లాక్ పైన అయితే ప్లేస్ చేస్తాం, స్టోన్ బ్రిక్స్ పైన ప్లేస్ చేసాం కదా, సో ఇది ఇప్పుడు ఛార్జ్డ్ అయిపోయింది అనమాట. దేర్ఫోర్ దీనికి అటాచ్ చేసి ఏ రెడ్ స్టోన్ కాంపోనెంట్ పెట్టా కూడా గ్లో అవుతుంది. యాజ్ యూ కెన్ సీ దీని కింద పెట్టా కూడా గ్లో అవుతుంది సరే, ఎందుకంటే ఇది ఛార్జ్ అయిపోయింది కాబట్టి ఈ బ్లాక్కి ఏ అటాచ్ చేసినా కూడా ఛార్జ్ అవుతుంది. సో అండ్ యాజ్ యూ కెన్ సీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే రెడ్ స్టోన్ లివర్ని ఒకసారి ఆన్ చేస్తే ఇది 15 బ్లాక్స్ వరకు వెళ్ళగలదు. సో యూ కెన్ సీ బటన్. సో నెక్స్ట్ వచ్చేసి బటన్ అనమాట. సో బటన్ బేసికలీ బటన్ ఏంటంటే బటన్ కూడా సేమ్ ఆన్ చేస్తుంది, కాకపోతే మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది విత్ సర్టెన్ కొన్ని సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. లైక్ 1 2 3 అలాగా 3 సెకండ్స్లో అలా, లేదంటే 2 సెకండ్స్లో ఇది ఆఫ్ అయిపోతుంది. సో బేసికలీ ఇది కూడా 4 సైడ్స్ నుంచి అయితే మనకి రెడ్ స్టోన్ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఈ బటన్ ఏ బ్లాక్ పెట్టి ప్లేస్ చేస్తామో ఆ బ్లాక్ అయితే ఛార్జ్ అయిపోతుంది అనమాట, కాబట్టి కింద ఉండేది ల్యాంటర్న్ కూడా వెలుగుతుంది, ఐ మీన్ కింద ఉండే ల్యాంప్ కూడా వెలుగుతుంది చూడండి. ప్రెషర్ ప్లేట్. సో యాక్చువల్లీ ప్రెషర్ ప్లేట్స్ చాలా దాంట్లో అవైలబుల్లో ఉంది, ఆల్మోస్ట్ చాలా మంది వుడెన్ ప్రెషర్ ప్లేట్ పిక్ చేసుకుంటారు. యాజ్ యూ కెన్ సే ఇది కూడా 4 సైడ్స్ 4 డైరెక్షన్లో నుంచి అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఆల్సో దీనికి అటాచ్ అయిన బ్లాక్ కూడా ఛార్జ్ అయిపోతుంది, కాబట్టి చూడొచ్చు కింద ఉండే బ్లాక్ గ్లో అవుతుంది. అండ్ చూడొచ్చు కింద ఉండే బ్లాక్ ఛార్జ్ అయిపోయింది కాబట్టి కింద ఉండే గ్లో అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అదే నేను చెప్పాను కదా, దీనికి అటాచ్ అయిన బ్లాక్ అయితే ఛార్జ్డ్ అయిపోతుంది, కాబట్టి దానికి అటాచ్ అయిన ఏ రెడ్ స్టోన్ కాంపోనెంట్ అయినా ఛార్జ్ అయిపోతుంది. సో మన వుడెన్ అయితే ఆల్మోస్ట్ 15 లెంత్ వరకు వెళ్ళగలదు. లైక్ యూ కెన్ సీ 15 లెంత్ వరకు వెళ్ళింది. అండ్ దీని కింద బ్లాక్ ఏమైతే అటాచ్ అయి ఉంటుందో అన్నిటికీ ఆన్ అవుతుంది. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదా ప్రెజర్ ప్లస్ వేరియస్ దాంట్లో అవైలబుల్లో ఉంటుందని. సో ఇది వచ్చేసి పాలిష్డ్ బ్లాక్ స్టోన్ ప్రెజర్ ప్లేట్ అనమాట, అండ్ ఇది వచ్చేసి స్టోన్ ప్రెజర్ ప్లేట్ అనమాట. సో ఇది గోల్డెన్ ప్రెజర్ ప్లేట్ అండ్ దెన్ ఇది ఐరన్ ప్రెజర్ ప్లేట్. బేసికలీ పాలిష్డ్ బ్లాక్ స్టోన్ ప్రెజర్ ప్లేట్ వచ్చేసి
మొత్తం 16 వరకు ఇస్తుంది అవుట్పుట్. పాలిష్ ప్రెజర్ ప్లేట్ వచ్చేసి మొత్తం 16 అవుట్పుట్ వరకు ఇస్తుంది. అండ్ సేమ్ గోస్ ఫర్ కూడా ఇది కూడా. బట్ గోల్డ్ ఇంకా సిల్వర్ ప్రెజర్ ప్లేట్ అలా కాదు. గోల్డ్ ప్రెజర్ ప్లేట్ కేవలం 1 బ్లాక్ వరకే ఇవ్వగలరు. చూసారా, మీరు అది చూసేదానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. మీ షో యూ జస్ట్ సి. సో ఇది కేవలం ఈ బ్లాక్ వరకే వెళ్ళగలదు, ఈ బ్లాక్ వరకు వెళ్ళదు, సెకండ్ బ్లాక్ వరకు ట్రావెల్ చేయలేదు. అండ్ సేమ్ గోస్ ఫర్ ఇది గోల్డ్ కూడా 1 బ్లాక్ వరకే ట్రావెల్ చేయగలదు. ఇంకా సెకండ్ బ్లాక్ కాడికి ఆగిపోతుంది రెస్టోన్ పవర్. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వర్ అనమాట. సో అబ్జర్వర్ చాలా కాంప్లికేటెడ్ అనుకుంటాడు, కానీ అబ్జర్వర్ చాలా ఈజీ అనమాట. సో అబ్జర్వర్ ఏంటంటే దీని ముందుండే బ్లాక్లో ఏమైనా చేంజెస్ తిరిగితే అబ్జర్వర్ ఒక టిక్ ఇస్తుంది అనమాట ఇన్ మిల్లీ సెకండ్స్. లైక్ ఇప్పుడు కనుక నేను ఈ బటన్ నొక్కాను అనుకోండి, ఒక టిక్ ఇస్తుంది చూసారా, జస్ట్ మిల్లీ సెకండ్ టిక్. చూసారా, జస్ట్ సింగిల్ నార్మల్ టిక్ ఇచ్చింది అనమాట. ఒక టిక్ 16 లెంత్ వరకు వెళ్ళగలదు. అంటే ముందు ఫ్రంట్లో అంటే బ్లాక్ చేంజెస్ అంటే బ్లాక్ని బ్రేక్ చేయడం కానీ, పెట్టడం కానీ, ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు డోర్ ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివి ఏం జరిగా కూడా ఒక సింగిల్ టిక్ అయితే ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డే లైట్ డిటెక్టర్. సో డే లైట్ డిటెక్టర్కి 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి ఆఫ్, ఒకటి మార్నింగ్, ఇంకోటి నైట్ అనమాట. సో ఇది బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇది కొంచెం నైట్ అనమాట. ఇది కొంచెం బ్రౌన్లో ఉంది కాబట్టి ఇది కొంచెం మార్నింగ్ అనమాట. సో బేసికలీ నైట్ మోడ్లో ఉన్నప్పుడు నైట్ టైం అయితే రెడ్ స్టోన్ అవుట్పుట్ ఇస్తుంది, మార్నింగ్లో ఉన్నప్పుడు మార్నింగ్ అయితే రెడ్ స్టోన్ అవుట్పుట్ ఇస్తుంది. సో బేసికలీ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నేను ఒకవేళ కానీ ఈ డే లైట్ డిటెక్టర్ని మార్నింగ్కి సెట్ చేశాను అనుకోండి, మార్నింగ్ కాబట్టి రెడ్ స్టోన్ అవుట్పుట్ ఇచ్చింది. సో బేసికలీ ఇది టైం అని బట్టి ఉంటుంది. ఒకవేళ సూర్యుడు కనుక మిడిల్లో ఉన్నాడు అనుకో, రెడ్ స్టోన్ అవుట్పుట్ ఫుల్ లెంత్ వరకు 15 వరకు వస్తుంది అనమాట. ఒకవేళ అది కరెక్ట్గా డే అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ, ఈ రెడ్ స్టోన్ సిగ్నల్ అప్ టు 15 వరకు వచ్చింది. అదే నేను కనుక ఒకవేళ టైంని కానీ సన్సెట్లో పెట్టాను అనుకోండి, చూసారా అదే సన్ సిగ్నల్ కొంచెం తగ్గిపోయింది కాబట్టి ఇదైతే కొద్దిగా సిగ్నల్ కూడా తగ్గిపోయింది. ఒకవేళ నేను కానీ ఇప్పుడు టైం నైట్కి పెట్టేశాను అనుకోండి, మిడ్ నైట్, దేర్ఫోర్ రెడ్ స్టోన్ సిగ్నల్ అంతా కట్ అయిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ కాదు. నేను ఇప్పుడు నైట్ పెట్టాను అనుకోండి, రెడ్ స్టోన్ సిగ్నల్ ఫుల్ హై వరకు వస్తుంది, ఎందుకంటే నైట్ టైంలో పనిచేస్తుంది కాబట్టి ఈ మోడ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ వైర్ హుక్ అనమాట. సో ట్రిప్ వైర్ హుక్ ఎలా పనిచేస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బేసికలీ ట్రిప్ వైర్ హుక్ మనకు కావాల్సింది స్ట్రింగ్, ఇంకా 2 ఈ ట్రిప్ వైర్ హుక్లు 2. సో బేసికలీ ఇది మనం ఎంత లెంత్ బ్లాక్లో అయినా పెట్టచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఒక ట్రిప్ వైర్ హుక్, ఇక్కడ ఒక ట్రిప్ వైర్ హుక్, దీని మధ్యలో మొత్తం ఫుల్గా స్ట్రింగ్స్తో కవర్ చేసాను, యూ కెన్ సీ. సో ఇలాగ ఎంత డిస్టెన్స్ వరకు అయినా లాగచ్చు. బేసికలీ ఈ ట్రిప్ వైర్ హుక్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ పైన కాళ్ళు పెట్టినవన్నీ వెనకాల ఉండే బ్లాక్ చార్జ్ అయిపోతుంది. సో వెనకాల ఉండే బ్లాక్ చార్జ్ అవడం వల్ల దానికి అటాచ్ అయిన ఏ రెడ్ స్టోన్ సిగ్నల్ కూడా ఆన్ అయిపోతుంది అనమాట. యాజ్ యూ కెన్ సీ, వెనకాల కింద మొత్తం పైన ఉండే అన్ని బ్లాక్ అటాచ్ అయ్యిండే అవన్నీ ఒకసారిగా ఆన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి మన దగ్గర స్కల్క్ సెన్సర్ ఉందన్నమాట. సో స్కల్క్ సెన్సర్ అనేది ఏన్షియన్ సిటీ భయంలో దొరుకుతుంది అనమాట, వార్డెన్ ఉండే భయంలో స్కల్క్ సెన్సర్. సో బేసికలీ ఇది ఏంటంటే సెన్సార్ లాగా అనమాట, సెన్స్ చేస్తుంది. మనం దగ్గరలో ఎలాంటి పనులు చేసినా ఇది సెన్స్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. డిస్టెన్స్ బట్టి మనం ఒకవేళ దూరం నుంచి వచ్చామనుకోండి, దాని రెడ్ స్టోన్ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది, కొంచెం దగ్గరికి వచ్చామనుకోండి ఫుల్గా ఉంటుంది. దీని సైడ్లో అనుకోండి టోటల్ 15 బ్లాక్స్ వరకు ఇస్తుంది ఇది. సో బేసికలీ నేను ఇప్పుడు చికెన్ తీసుకొని తిన్నాను అనుకోండి, చికెన్ తీసుకొని తిన్నా కూడా అదే ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట ఇది. సో ఇదన్నమాట సెన్సార్ గురించి. దీన్ని నేను పెట్టలేదు ఎందుకంటే టోటల్ అన్వయంగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇదంతా చాలా ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి క్యాలిబ్రేటర్ స్కల్క్ సెన్సర్.
క్యాలిబ్రేటర్ సస్పెన్సర్ మనకి ఒక అమెథిస్ట్ షార్ట్తో ఇంకా ఒక స్కల్ప్ సెన్సర్ తయారు చేయొచ్చు. లైక్ 3 అమెథిస్ట్ షార్ట్స్ అండ్ ఒక స్కల్ప్ సెన్సర్తో రెడీ చేయొచ్చు అనమాట. సో బేసికలీ ఇది కూడా సేమ్ మన స్కల్ప్ సెన్సర్ లాగే పనిచేస్తుంది. ఎంత దూరం నుంచి అవుట్పుట్ ఇస్తే అంత దగ్గరికి నుంచి వెళ్తుంది. బట్ ఇక్కడ కొంచెం కష్టంగా అవుతుంది. సో ఇది ఒక పర్ఫెక్ట్ థింగ్ అన్నమాట. క్యాలిబ్రేటర్ స్కల్ సెన్సర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సెన్సర్స్లో ఒకటి అనమాట. ఎందుకంటే మనం కానీ ఈ బ్లాక్స్ని కానీ మనం కనుక వాడితే, ఈ స్ట్రక్చర్ని వాడితే వీ కుడ్ లైక్ డిటెక్ట్ ఎవ్రీథింగ్. సో మనం కానీ ఈ స్ట్రక్చర్లో మీరు చూసినట్టయితే ఇది ఉంది లెక్టన్. సో లెక్టన్లో కనుక మనం ఒక బుక్ పెట్టి ఒక 15 పేజెస్ నింపేసాం అనుకోండి, అప్ టు 15. సో ఇది ఒక సర్టెన్ థింగ్స్ని డిటెక్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు అది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్నాను కదా. సో నేను ఫస్ట్ పేజ్లో అయితే ఫుడ్ స్టెప్స్ని వాటిని డిటెక్ట్ చేస్తుంది అనమాట. లైక్ యూ కెన్ సీ నేను నడుస్తుంటే సిగ్నల్ వస్తుంది. బట్ నేను కనుక వేరే పేజెస్ని టర్న్ చేసి ఇది డిటెక్ట్ చేయడం ఆపేస్తుంది, యాజ్ యూ కెన్ సీ. ఎందుకంటే ఇది సర్టెన్ థింగ్స్ని మాత్రం డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి, తను ఒక కాంపరేటర్ అండ్ దెన్ దిస్ క్యాలిబ్రేటర్ సెల్ సెన్సర్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఫ్యూ కాంపోనెంట్స్ అనమాట. లైక్ 1 2 3 4 5 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్. పిస్టన్. సో పిస్టన్ ఎబిలిటీ వచ్చేసి ఇది ఒకవేళ మనం కనుక దీన్ని ఆన్ చేసామనుకోండి, అంటే దీన్ని కనుక చార్ట్ చేసామనుకోండి, ఇది ఫ్రంట్ ఉండే ఎలాంటి బ్లాక్నైనా తోస్తుంది. బట్ సర్టెన్ బ్లాక్స్ని తప్ప, సర్టెన్ బ్లాక్స్ లైక్ ఆబ్సిడియన్ అండ్ రిమైనింగ్ బ్లాక్స్ని తప్ప మిగతా వాటిని పుష్ చేస్తుంది. సో ఈ పిస్టన్ ఒకవేళ పుష్ చేసి మళ్ళీ వెనక్కి లాగేసాం అనుకోండి, ఆ బ్లాక్ అక్కడే ఉండిపోతుంది. ఇట్ జస్ట్ స్టేస్ దేర్. స్టిక్కీ పిస్టన్. సో బేసికలీ స్టిక్కీ పిస్టన్ కానీ పిస్టన్ కూడా పిస్టన్ లాగే సేమ్గా వర్క్ చేస్తుంది. కాకపోతే పిస్టన్ వచ్చేసి నార్మల్ పిస్టన్ జస్ట్ ముందరుండే బ్లాక్ని పుష్ చేసి అక్కడే వదిలేస్తుంది. కాకపోతే స్టిక్కీ పిస్టన్ ఏం చేస్తుందంటే ముందరుండే బ్లాక్ని పుష్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ వెనక్కి లాగుతుంది అనమాట. కాబట్టి ముందరుండే బ్లాక్ని పుష్ చేసి వెనక్కి లాగుతుంది దీన్ని చార్జ్ చేసినట్లయితే. బట్ నార్మల్ పిస్టన్ లాగా స్టిక్కీ పిస్టన్ కూడా సేమే అనమాట. సర్టెన్ బ్లాక్స్ని పుష్ చేయలేదు. రెడ్స్టోన్ రిపీటర్. సో ఇక్కడ నుంచి కొంచెం కాంప్లికేటెడ్ థింగ్స్ అనమాట. సో రెడ్స్టోన్ రిపీటర్ వచ్చేసి నార్మల్ దీని వెనకాల నుంచి ఇన్పుట్ ఇస్తే ముందర నుంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. లైక్ నేను వెనకాల నుంచి ఆన్ చేసాను, ముందర నుంచి సిగ్నల్ ఇచ్చింది. దీని సిగ్నల్ టోటల్ ఆఫ్ 15 బ్లాక్స్ వరకు ట్రావెల్ చేయగలదు. సో రిపీటర్ యొక్క మెయిన్ ఎబిలిటీ ఏంటంటే రిపీటర్ మనం డిలే చేయొచ్చు అనమాట. అంటే దాని సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆపేసి మళ్ళీ ఆన్ చేయొచ్చు. సో నేను కనుక దీన్ని ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేశాను అనుకోండి, రిపీటర్ 1 టిక్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది నేను ఆన్ చేసి కొంచెంసేపటి తర్వాత ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కనుక దీన్ని ఇంకొంచెం వెనకాలకు లాగాను అనుకోండి, సో ఆన్ చేసిన కొంచెంసేపటి తర్వాత ఆన్ అవుతుంది అనమాట. దీన్ని ఫుల్గా వెనక్కి లాగేస్తే ఆన్ చేసిన చాలాసేపటి తర్వాత ఆన్ అవుతుంది. సో మీకు కనుక చూడలేనట్లయితే నేను ఇది పెట్టాను. సో నార్మల్లీ ఒక రెడ్స్టోన్ వచ్చేసి ఆన్ చేసిన వెంటనే ఆన్ అయిపోతుంది. బట్ ఇది ఒక రెడ్స్టోన్ లైన్ అనమాట. ఆన్ చేసిన వెంటనే ఆన్ అయిపోతుంది. బట్ ద రిపీటర్స్ లైన్ వచ్చేసి మెల్లింగ్ ఒకదాని తర్వాత ఒకటి ఆన్ అవుతుంది. కనిపించిందా? ఒకదాని తర్వాత ఒకటి ఆన్ ఆఫ్ అయిపోయింది. నేను కనుక ఒకవేళ సింగిల్ టిక్ బ్యాక్ పెట్టాను అనుకోండి, ఇలా మెల్లింగ్గా ఆన్ అవుతుంది ఒకదాని తర్వాత ఒకటి. ఫుల్గా వెనక్కి పెట్టేశాను అనుకోండి, చాలా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఆన్ ఆఫ్ అయిపోయింది లాస్ట్కి. సో అదనమాట రెడ్స్టోన్ రిపీటర్స్ గురించి. సర్క్యూట్స్ లైక్ సో నేను కనుక దీనిపైన రెడ్స్టోన్ పెట్టాను అనుకోండి, ఇది ఫుల్గా జాయిన్ అయిపోయి మధ్యలో మనకు ట్రబుల్ ఇస్తూ ఉంటుంది. లైక్ నేను కనుక ఇప్పుడు 2 బటన్స్ పెట్టాను, రెండిట్లో ఏదో ఆన్ చేసినా కూడా మొత్తం సర్క్యూట్ అంతా ఆన్ అయిపోతుంది. రెండిట్లో ఏదో ఆన్ చేసినా కూడా మొత్తం సర్క్యూట్ అంతా ఆన్ అయిపోతుంది.
దీన్ని అవాయిడ్ చేసేదాన్ని నేను రెడ్ స్టోన్ రిపీటర్ వాడతాను. బేసికలీ ఈ సర్క్యూట్ కనెక్ట్ అయ్యి ఉండదు. ఇది ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది అనమాట, లైక్ దట్. సో యాక్చువల్లీ రెడ్ స్టోన్ రిపీటర్ మనం వాడేది ఇది ఒక్కటే, చాలా మంది వాడతారు దాకా. కాకపోతే నేను మీకు ఇంకొంచెం వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడ్ స్టోన్ రిపీటర్కి ఇంకొక మోడ్ ఉంటుంది, విచ్ ఈస్ ద లాక్డ్ మోడ్ అనమాట. విచ్ ఈస్ కాల్డ్ ద లాక్డ్ మోడ్ అనమాట. సో ద లాక్డ్ మోడ్ ఎప్పుడు వస్తుందంటే, ఒకవేళ రెడ్ స్టోన్ రిపీటర్ సైడ్లో దానికి ఫేస్ చేసి ఇంకో రిపీటర్ పెట్టా కూడా, లేదంటే ఒక కంపరేటర్ పెట్టా కూడా వస్తుంది అనమాట. లేదంటే డైరెక్ట్గా రెడ్ స్టోన్ సిగ్నల్ ఇస్తే అది ఆన్ అవ్వదు. సో ఇలాంటివి ఏమైనా పెట్టాలి. లాక్డ్ మోడ్ ఏం చేస్తుందంటే, మన ఇది నార్మల్గా సర్క్యూట్లోకి వెళ్ళే లైక్ ఇది అనుకోండి సర్క్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యూట్ అనుకోండి. ఈ సర్క్యూట్లోకి ఏదైతే వెళ్తుందో దాన్ని అలాగే పట్టించుకుంటుంది అనమాట. అంటే లైక్ ఆ స్టేటే రిమైన్ అవుతుంది. మనం దీన్ని వెనక నుంచి వచ్చే అవుట్పుట్ నేను చేసా కూడా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఇది ఇప్పుడు మొత్తం ఆన్లో ఉంది కదా, నేను ఇప్పుడు దీని సైడ్లో ఆన్ చేసేసి దీన్ని లాక్ చేసాను అనుకోండి. ఇది ఇప్పుడు ఆఫ్లోనే లాక్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అవ్వదు. వెనకాల నుంచి ఎంత ఇన్పుట్ స్ట్రైట్ చేసా ఆన్ చేసా, సో ఇన్పుట్ మీరు ఎంత ఆన్ చేసా ఆఫ్ చేసా కూడా ఆన్ ఆఫ్ అవ్వదు అనమాట. సో చూసినట్లయితే, సో లైక్ వైజ్ మనం కనుక దీన్ని వెనకాల నుంచి సర్క్యూట్ని ఆన్ చేసామనుకోండి, ఇది ఇప్పుడు ఆన్లో ఉంది. నేను దీన్ని ఇప్పుడు లాక్ చేస్తాను. సో ఇది ఇప్పుడు ఆన్లోనే లాక్ అయిపోయింది, ఇది ఇంకా ఆఫ్ అవ్వదు ఎంత చేసా కూడా. దీన్ని ఆఫ్ చేసి వెనకాల నుంచి ఏం చేసా కూడా ఆఫ్ అవ్వదు, దీన్ని తీసినా కూడా ఆఫ్ అవ్వదు అనమాట. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తే అప్పుడు ఆఫ్ అయిపోతుంది. లాక్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ వన్, రెడ్ స్టోన్ కాంపరేటర్ అనమాట. బేసికలీ రెడ్ స్టోన్ కాంపరేటర్ కూడా 2 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి అడిషన్ మోడ్, ఇంకోటి సబ్ట్రాక్షన్ మోడ్ అనమాట. సో బేసికలీ నార్మల్ మోడ్లో ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే వెనకాల నుంచి వచ్చే ఇన్పుట్ని సేమ్గా 16 బ్లాక్స్ వరకు వెళ్తుంది యాజ్ విత్ బ్యాక్ ఇన్పుట్. సో ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో నేను ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్ వచ్చేసి టోటల్ ఆఫ్ 1 2 3 4 బ్లాక్స్ లెంత్ ఉండే ఇన్పుట్ ఇస్తాను. ఇప్పుడు 4తో కూడా కౌంట్ చేయడం స్టార్ట్ చేద్దాము. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టోటల్ ఆఫ్ 16 లెంత్లో ఉండే ఇన్పుట్స్ ఇస్తుంది అనమాట. సో నేను కనుక ఈ లివర్ తీసేసి కానీ కొన్ని ఇప్పుడు 3 బ్లాక్స్, ఇది 1 2 3, ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి 4 నుంచి కౌంట్ చేద్దాం. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టోటల్ ఆఫ్ 16 బ్లాక్స్ లెంత్ వరకు ఇస్తుంది అనమాట. సో ఐ గెస్ మీకు అర్థమై ఉంటుంది. సో అండ్ ఇది ఈ రెడ్ స్టోన్ సిగ్నల్ ఇలా పనిచేస్తుంది. ఒకవేళ మనం కానీ సైడ్ నుంచి ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం ఇచ్చేది 1 2 3 4 కదా, ఇప్పుడు మనం కానీ సైడ్ నుంచి 1 2 3 4 5 6 లెంత్లోకి ఇచ్చామనుకోండి, 6 4 కంటే చాలా పెద్దది కాబట్టి ఈ 4ని అలౌ చేస్తుంది అనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఉండే రెడ్ స్టోన్ సిగ్నల్ 6 ఉంది, వెనకాల ఉండే రెడ్ స్టోన్ సిగ్నల్ 4 ఉంది. సో బేసికలీ ఇది 6 ఇది 4 అనేది 6 కంటే చాలా చిన్నది కాబట్టి ఈ వెనకాల ఉండేదాన్ని అలాగే అలౌ చేస్తుంది ఇది, కాబట్టి 16 బ్లాక్స్ వరకు వెళ్ళగలదు. బట్ ఇప్పుడు కానీ నేను కానీ ఇది ఆపేసాను అనుకోండి, ఇక్కడ ఉండేది 4 బ్లాక్స్ ఉంది, ఇక్కడ నేను కానీ 2 బ్లాక్స్ లెంత్ పెట్టాను అనుకోండి. సో బేసికలీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 4 2 కంటే చాలా పెద్దది కాబట్టి ఎదురొచ్చే రెడ్ స్టోన్ ఆపేస్తుంది అనమాట. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే రైట్కి వచ్చే రెడ్ స్టోన్ సిగ్నల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే రైట్కి వచ్చే రెడ్ స్టోన్ సిగ్నల్ కానీ సైడ్లో వచ్చే రెడ్ స్టోన్ సిగ్నల్ కంటే ఎక్కువగా ఉన్నింది అనుకోండి, సిగ్నల్ ఆఫ్ అయిపోతుంది. అదే ఒకవేళ సైడ్లో వచ్చే రెడ్ స్టోన్ సిగ్నల్ పెద్దది, స్ట్రైట్గా వచ్చే రెడ్ స్టోన్ సిగ్నల్ చిన్నది అనుకోండి, స్ట్రైట్గా వచ్చే రెడ్ స్టోన్ సిగ్నల్ని అలౌ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ మోడ్ అనమాట.
మనం కంపరేటర్ పైన లెఫ్ట్ క్లిక్ చేయడం వల్ల ముందరుండే టార్చ్ వెలుగుతుంది, కాబట్టి ఇది సబ్ట్రాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సబ్ట్రాక్షన్ మోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం సైడ్లో 4 బ్లాక్స్ పెట్టాము, ఐ మీన్ స్ట్రైట్గా 4 బ్లాక్స్ పెట్టాము, సైడ్లో 6 బ్లాక్స్ పెట్టాము. సో బేసికలీ 6 సైడ్లోంచి వచ్చేదాన్ని స్ట్రైట్గా ఉండేది సబ్ట్రాక్ట్ చేస్తుంది. సైడ్లో 6 వస్తుంది కదా, 6లో నుంచి స్ట్రైట్గా వచ్చే 4ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 2. చూసారా, ఇప్పుడు ఇది 1 2 3 4 5 6, 6లోంచి 4 తీసేసాం 120, మిగిలేది 2 కాబట్టి 2 ఇన్పుట్ ఇస్తుంది. అలా పనిచేస్తుంది అనమాట కంపరేటర్. సో అలా పనిచేస్తుంది 2 మోడ్స్ ఆఫ్ కంపరేటర్. సో వీటిలో ఉండే ఇవి వాటికంటే కంపరేటర్ కొంచెం ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ రెడ్ స్టోనర్స్ అలాగే చెప్తారు, కాకపోతే దాన్ని అర్థం చేసుకుంటే ఇట్స్ ప్రిటీ ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి డ్రాపర్ అండ్ దెన్ డిస్పెన్సర్ అనమాట. సో బేసికలీ డ్రాపర్ ఎబిలిటీ ఏంటంటే, దీని లోపల ఆ ప్లేస్ ఉంటుంది, దీని లోపల ఏం పెట్టా కూడా జస్ట్ అది డ్రాప్ చేస్తుంది అనమాట. లైక్ ఏమైనా పెట్టా కూడా, ఏం బ్లాక్ పెట్టా, ఏం ఎగ్ పెట్టా కూడా డ్రాప్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే. అండ్ దెన్ డ్రాపర్ అనమాట. డ్రాపర్ ఐ మీన్ డిస్పెన్సర్ అనమాట. డిస్పెన్సర్ డ్రాపర్ కంటే చాలా డిఫరెంట్ అనమాట. ఏంటంటే డ్రాపర్లో ఏం పెట్టా జస్ట్ అది థూ అని ఊసేస్తుంది, కాకపోతే డిస్పెన్సర్ అలా కాదు. డిస్పెన్సర్లో ఏమైనా లైక్ యూజబుల్ ఐటమ్స్ పెడితే, యూజబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బకెట్ కానీ, ఆరెల్స్ విండ్ చార్జ్, స్నో బాల్స్, ఫ్లింట్ అండ్ స్టీల్, ఇంకా ఏమన్నా. సో ఇప్పుడు కరెంట్లీ దీంట్లో వాటర్ బకెట్ ఉంది కాబట్టి నేను దీన్ని ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది అనమాట. అండ్ మళ్ళీ ఆన్ చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది. సో నేను ఒకవేళ ఇలాంటి థ్రోవబుల్స్ కానీ వేసాను అనుకోండి, వేసాను అనుకోండి, చూసారా ఇలాగ అది డైరెక్ట్గా త్రో చేస్తుంది అనమాట. స్నోబాల్ ఉంటే స్నోబాల్ కూడా వేసేస్తుంది, స్నోబాల్ డైరెక్ట్గా విసిరేస్తాను అనమాట. బట్ నేను కనుక దీంట్లో నార్మల్ ఐటమ్స్ లాంటివి పెట్టాను అనుకోండి, ఇది జస్ట్ డ్రాప్ చేస్తుంది. చూసారా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైనా. అండ్ ఆల్సో డ్రాపర్స్ మనం చాలా రకాలుగా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇప్పుడు ఆర్మర్ పెట్టి ఫిల్ చేశాను అనుకోండి, నేను నొక్కిన వెంటనే ఆర్మర్ అనేది నాకు ఎక్విప్ అయిపోతుంది అనమాట. చూసారా సో ఇదన్నమాట డిస్పెన్సర్ ఇంకా డ్రాపర్. సో ఐ గెస్ నేను ఈ వీడియో వరకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను, రెడ్ స్టోన్ కాంపోనెంట్స్ అన్నీ ఆల్మోస్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైందో కాదో తెలియదు, కానీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ప్రాబ్లం లేదు. సో ఒకవేళ నేను చెప్పిన రెడ్ స్టోన్ ట్యూటోరియల్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి మామ. అలాగే ఇంత కష్టపడిన తర్వాత కూడా ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే ఎలాగా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ గెస్ నేను ఏమైనా రెడ్ స్టోన్ కాంపోనెంట్ మిస్ చేస్తే కామెంట్ చేయండి, నేను దాన్ని నెక్స్ట్ వచ్చే షార్ట్లో అయినా కవర్ చేసి చెప్పేస్తాను. సో అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.